నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము ధ్యానం చేసే ముందు సంఘం అంతటితో దేవుడు మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు. ఎవరైతే దేవుని వాక్యం వినాలని ఆశతో ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చారో ప్రతి ఒక్కరిని ఈరోజు దేవుడు దర్శించాలని ఆశపడుతున్నారు. శ్రద్ధగా వాక్యంలోనికి వెళ్దాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మానవ శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులందరినీ ఉద్దేశిస్తూ, సర్వ ప్రపంచ మానవాళిని ఉద్దేశిస్తూ పాత నిబంధన మొత్తాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఆ పాత నిబంధన అంతా ఆయన నెరవేర్చి కొట్టివేసి నూతన నిబంధన ప్రజలుగా మనకి దేవుడు రెండు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. మనందరికీ తెలుసు. సో ఏంటా 2 ఆజ్ఞలు అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో మనం చదివితే, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలునన్నదియే ఇది ముఖ్యమైనది, మొదటియుదునైన ఆజ్ఞ. సో ముఖ్యమైనది మొదటిది, ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ అనేది ఏదైనా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చారు అంటే మొట్టమొదటిది ముఖ్యమైనది ఏమిటి అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. సో ఈరోజు ఇదే మాట ప్రభు మనకు కూడా సెలవిస్తూ ఉన్నారు. అక్కడున్న వ్యక్తితో కాదు, ఇప్పుడు మనతో మాట్లాడుతూ, నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నావా? ఇది మొదటి ఆజ్ఞ, మొదటి ప్రశ్న. సో ఒకవేళ నిజంగా నేను ప్రేమిస్తున్నానండి అని అంటే ఈరోజు వర్తమానంలో నుంచి నిజంగా మనం ప్రేమిస్తున్నామో లేదో మనము చెక్ చేసుకుందాం. ఒకవేళ నిజంగా ప్రేమించకపోతే సరి చేయబడిన వారుగా దేవుని మొదటి ఆజ్ఞనే అతిక్రమించకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపంకు వచ్చి జీతం మరణం కనుక ఆ మరణం నుంచి తప్పించబడి ఆయన జీవంతో నింపబడాలన్నది నా ఆశ. ప్రైజ్ గాడ్. దీని నిమిత్తమై లూకాసు వార్త 10వ అధ్యాయము, ఈ అంశం నిమిత్తమై లూకాసు వార్త 10వ అధ్యాయము మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. బట్ దేవుడు ఎందుకో ఈ మాటను బాగా ప్రేరేపిస్తూ వచ్చారు. 38 నుంచి 42 వచనాలు నేను చదువుతా ఉన్నా. లూకాసు వార్త 10:38 నుంచి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమేన్. ఈ కాంటెక్స్ట్ చాలాసార్లు మనము డిస్కస్ చేసాం, మీరు వినే ఉంటారు. కానీ దేవుడు ఈరోజు దీనిలో నుంచి మనతో ఏం మాట్లాడుతున్నారో హృదయపూర్వకంగా సరి చేసుకునే హృదయంతో, మంచి మనస్సాక్షితో దేవుని వాక్యం మనం విందాం. సో ఇక్కడ 2 స్త్రీలు కనబడుతున్నారు. ఇక్కడున్న మ్యాక్సిమం మనందరం స్త్రీలమే కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, 2 స్త్రీలు కనబడుతున్నారు. ఈ 2 స్త్రీలు 2 రకాల క్యారెక్టర్స్లో మనకి కనబడుతూ ఉన్నారు. మొదటి స్త్రీ మార్తా. ఆమె ఏం చేస్తుందంట? యేసుక్రీస్తు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. ప్రేమ లేకపోతే ఇంట చేర్చుకుంటారా అంటే ఖచ్చితంగా చేర్చుకోరు. ప్రేమ ఉన్న వాళ్ళే ఇంట్లోకి ఆహ్వానిస్తారు కదా. ప్రేమ లేని వాళ్ళు ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మొహం మీద డోరేస్తారు. సో ప్రేమ ఉంది కాబట్టే మార్త యేసుక్రీస్తు ప్రభుని ఇంటిలోనికి చేర్చుకుంది. ఆమేన్.
చేర్చుకున్నాక ఆమెకు ఒక సహోదరి ఉందంటే, ఆమె పేరు మరియ. ఈ మరియ ఏం చేస్తూ ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభు పాదముల చెంత కూర్చొని ఆయన చెప్తున్న మాటలు వింటా ఉందంట. సో ఇన్వైట్ చేసింది ఎవరు? మార్త. కూర్చుని వింటుంది ఎవరు అంటే మరియ. సో మార్త ఇన్వైట్ చేశారు కదా, ఇప్పుడు ఎవరైనా గెస్టులు మనం ఇన్వైట్ చేసామనుకోండి, వాళ్ళని ఊరికనే పంపిస్తే బాగుంటుందా? ఖచ్చితంగా వాళ్ళకి మంచి రెసిపీస్ ఏదైనా చేసి పెట్టాలి. చేసి పెట్టాలి అంటే మనం పని చేయాలి. పని చేయాలంటే మనకు కొంచెం తొందరపాట్లు వస్తూ ఉంటాయి. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నాకు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం కంగారు ఉంటుంది. ఆ పని చేస్తూ ఉంటాం. అవ్వకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, విసుగు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, దాంతో అరుస్తూ ఉంటాం. సో మార్తా క్యారెక్టర్లో చాలామంది ఉంటారు కదా. సో అందరికీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టమే. ఆయన హృదయంలోనికి చేర్చుకున్నాం, బాగానే ఉంది. చేర్చుకోవడం వరకు చాలా మంచిగా చేర్చుకున్నాం. కానీ చేర్చుకున్న వ్యక్తితో మాట్లాడడం మానేసి ఆయనకి ఏదైనా చేసి పెట్టాలన్న ఆ బిజీ షెడ్యూల్లో మనం ఈరోజు ప్రభువుని ఎంతవరకు ప్రేమిస్తున్నాం అన్నది ప్రశ్న. చాలామంది ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాక ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో వినడం మానేసి, ప్రభుతో మాట్లాడడం మానేసి, ప్రభు కోసం ఏదైనా చేయాలి అన్న ఆతృతలో పరిచర్యలో నిమగ్నం అయిపోయి చాలా బిజీ అయిపోతూ ఉన్నామని ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఇది 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజము అని నేను ఒప్పుకుంటున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాం, చాలా మంచిది. చేర్చుకున్న ప్రభువుతో మనం మాట్లాడడం మానేసి, ప్రభు మన కోసం ఏం చెప్తున్నారో వినడం మానేసి, ఆయనతో కాకుండా ఆయన కోసం చేసే పరిచర్లో బిజీ అయిపోతూ ఉన్నాం. సో తద్వారా ప్రభువుతో ఒక మంచి సహవాసం మనం కలిగి ఉండలేకపోతున్నాం. ఇందాక మనం చదువుకున్న మొదటి ఆజ్ఞలో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, హృదయముతో, ఆత్మతో, మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి అని మొదటి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అది చాలా ముఖ్యమైనది, అది ప్రధానమైనది అని కూడా చెప్తా ఉన్నారు. సో ఆ ఫస్ట్ పూర్ణ హృదయముతో, ఆత్మతో, మనస్సుతో చేయవలసిన మొట్టమొదటి పని దేవుని ప్రేమించడం. ప్రేమించే వ్యక్తి ఏం కావాలని కోరుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఆయన ఏం కావాలని కోరుకున్నారంట, ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో వాళ్ళని పెట్టి ప్రతి చల్లపూట యెహోవా దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో ఏం చేద్దామని ఇష్టపడ్డారు అంటే సహవాసం చేద్దామని ఇష్టపడ్డారు. ప్రేమించే వ్యక్తి సహవాసాన్ని కోరుకుంటారు. ఆమేన్. సహవాసాన్ని కోరుకుంటారు. సహవాసం అంటే ఏంటి? ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే దాన్ని సహవాసం అంటారు కదా. 10 మంది కలిసి మాట్లాడుకుంటే దాన్ని కూడా సహవాసం అంటారు, కానీ 1 to 1 కాదు. 1 to 1 కాంటాక్ట్ కాదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి ఒంటరిగా సహవాసం చేయడం వేరు, గుంపులో సహవాసం చేయడం వేరు. మనము చాలా బిజీగా గుంపులతో సహవాసం చేయడంలో చాలా బిజీ అయిపోతూ ఉన్నాం. బట్ దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నారంటే 1 to 1 కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఉదయకాలం అదే మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇది దేవుని స్వరమే తప్ప నా ఓన్ ఏదీ లేదు. దయచేసి ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు మరియ గురించి చెప్తున్న మాట 41వ వచనంలో, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటి ఏంటంట, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏంటా ఉత్తమమైనది అని కనుక మనం చూస్తే, ఆమె ఏం చేస్తుంది? మరియ చేసే పని ఏంటి అంటే, మరియ ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. ఆమేన్. ఆమె చేసే ఒక్క మంచి పని ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. నువ్వు ఎంత పని చేస్తున్నావు అన్నది పక్కన పెడితే, దేవుడు మొదటిగా నీతో ఏం చేయాలని కోరుకుంటున్నారంటే సహవాసం చేయాలని కోరుకుంటున్నారు. నువ్వు చాలా విస్తారమైన పనులు ప్రభు కోసమే చేస్తున్నావు, వేరే వాళ్ళ కోసం చేయట్లేదు. ప్రభువుకి సంతోషపెట్టాలని, ప్రభువుకి పెట్టాలనే మార్త రెసిపీస్ అన్నీ వండుతూ ఉంది అక్కడ. కానీ ప్రభు ఏం కావాలని కోరుకుంటున్నారంటే, మార్త నువ్వు వచ్చి నా పాదాల చెంత కూర్చుంటే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ఆమేన్. చాలామంది ఇది మిస్ అవుతా ఉన్నారు. ఈరోజు దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ఆశపడేది మనతో 1-to-1 కాంటాక్ట్. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవంలోనికి మనం వస్తే నిజంగా అది ప్రేమను వ్యక్తం చేసే వ్యక్తి జీవితంలో ఉండే మొదటి లక్షణం. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావంటే వాళ్ళకు వండి పెట్టేయడం కాదు, ముందు వాళ్ళ దగ్గర కూర్చుని అందంగా మాట్లాడాలి. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉన్న వ్యక్తి అయితే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి వాటర్ ఇచ్చి అక్కడ కూర్చుని, అమ్మ బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని క్షేమ సమాచారాలు ఫస్ట్ అడుగుతాం. అడగకుండా నేను చాలా బిజీగా ఉన్నానండి మీరు అక్కడ కూర్చోండి నేను వస్తానని చెప్పేసి వాళ్ళని హాల్లో వదిలేసి మనం కిచెన్లోకి పోయి కూర్చున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? నిజంగా అది ప్రేమ అంటారా? అది ప్రేమ కాదు కదా. నిజంగా ప్రేమ ఉన్న వ్యక్తి ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడడం అనేది మొదటిగా మన ప్రేమను వ్యక్తం చేయడం అనమాట. గాడ్. సో ఈరోజు దేవుడు మనల్ని మన కోసం ఆశపడేది ఏంటి అంటే ఆయన పాదాల చెంత మనం చేరాలని. నిజంగా నీకు ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, ఆత్మతో ఆయన సేవించే వ్యక్తివైతే ఆయన పాదాలు తప్ప వేరే ఏది నాకొద్దు అని డిసైడ్ అయిపోతావు. ఫస్ట్ ఆయన పాదాలు, ఆయనతో క్వైట్ టైం, ఆయనతో పర్సనల్ టైం, అది చాలా 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 ఇంపార్టెంట్. దేవుడు మరలా గుర్తు చేస్తున్నారు. మరియా ఆయన పాదాల చెంత కూర్చుని ఏం చేస్తుందంట? కూర్చోవడం ఒకటే కాదు ఆవిడ చేసిన పని, ఆయన చెప్పే బోధ వింటుంది. సో దేవుని యొక్క వాక్యము వినడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కూర్చుంటారు, ఇప్పుడు గ్రూప్లో కూడా చాలామంది కూర్చున్నారు ఫోన్లు ముందు పెట్టుకొని. ఎంతమంది వింటున్నారు దేవుని మాట అన్నది చాలా ముఖ్యం. సో ఆమె ఒక్క కూర్చుని యేసుక్రీస్తు ప్రభు ఫేస్ వంక చూస్తూ తరించిపోతూ అట్లా కాదు, ఆయన ఏం చెప్తున్నాడు విని అర్థం చేసుకునే ఆ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆవిడకుంది. చాలామంది వాక్యం చదువుతారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, ఆయనతో 1-to-1 కాంటాక్ట్లో ఉంటారు, కానీ ఆయన ఏం చెప్తున్నారో గ్రహించరు. అది కూడా చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో బంధము స్థిరపరచబడాలి, బలపరచబడాలి, ప్రేమ పెరగాలి అంటే ఏం చేయాలా? మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ పెరగాలంటే ఏం చేయాలా? మాట్లాడుకోవాలి. ఒకళ్ళు ఆ పక్కకి ఒకళ్ళు ఈ పక్కకి పోతా ఉండి ఇద్దరి మధ్యలో మాట్లాడలేమనుకోండి, ఆ బంధం స్ట్రాంగ్ అవ్వదు. ఎప్పటికీ ఒకరి గురించి ఒకరికి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ప్రభు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఆయన మన కోసం ఏమనుకుంటున్నారో ఆయన చెప్పాలని ఆశపడుతున్నారు. చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనతో ఏకాంతంగా సమయం గడపాలి. ఆయన ఏం చెప్తున్నారో వినాలి. విన్న వ్యక్తి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఐ మీన్ ఆయన ఒక లాంగ్వేజ్లో నీతో మాట్లాడుతున్నారు, అది అర్థం చేసుకోకపోతే ఆయన మాట్లాడినా కూడా వేస్టే కదా. వాక్యం చాలామంది చదువుతారు, దేవుడు మాట్లాడుతూనే ఉంటారు, కానీ దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది తెలియట్లేదు చాలామందికి. తద్వారా దేవుని మాటను గ్రహించలేక, ఆయన చిత్తము గ్రహించలేక చాలామంది చిత్తంలోంచి రాలిపోతున్నారు. సో అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మరియ చేసిన 2 పనులు దేవుని పట్ల ఆమె ప్రేమను కనపరుస్తూ ఉన్నాయి. 1 ఆయన పాదాల చెంత చేరింది, 2 ఆయన చెప్పే మాట వింటుంది. మార్త ఏది మిస్ అవుతా వచ్చిందంటే ఆయన పాదాల చెంత కూర్చోవడం మిస్ అవుతుంది. పోనీ ఆమె పనులు చేసుకుంటానా వింటున్నా అంటే అది కూడా చేయట్లేదు. ఆమె పనుల్లో బిజీ అయిపోయింది కాబట్టి ఈయన మాట వినట్లేదు. సో ఈ 2 మిస్ అవుతా వచ్చింది. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే దేవుడు నీతో సహవాసాన్ని కోరుకుంటున్నారు. అది మొదటిగా మనం గుర్తించాలి. సహవాసాన్ని కోరుకోవడం అంటే ఆయన పాదాల చెంత మనం చేరి ఆయన చెప్తున్న మాటలు శ్రద్ధగా వినాలి. ఈ మరియా వింటూ ఏం నేర్చుకుంటా వచ్చింది అంటే, నిజంగా మరియా గురించి ఒక 3 సంఘటనలు నేను మీకు చూపిస్తాను. ఒక 3 సిచ్యువేషన్స్ తన జీవితంలో మనందరికీ తెలిసిన మాటలే, కానీ ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. లాజరు చనిపోయిన సిచ్యువేషన్లో మరియకి యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ప్రేమ. ఆయన్ని చాలా ప్రేమించింది ఆవిడ. ఆయన ఎప్పుడు కనిపించినా ఆవిడ ప్లేస్ ఎక్కడ ఉంటుందో చూడండి. 32వ వచనం.
యోహాను సువార్త 11:32. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెనని. అక్కడ కూడా ఆమె ఎంచుకున్నది ఏంటంటే ఆయన పాదాలు. చూడగానే ఆయన పాదాల మీద పడిపోయిందంట. అసలు ఎంత ఉత్తమమైనదో ఆవిడ ఎంచుకున్న ప్లేస్. చాలా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభుని చూసి మార్త కూడా వచ్చి చూసింది. 20వ వచనంలో, మార్త యేసు వచ్చిచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరి ఇంటిలోనే కూర్చుండి ఉండేను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేడల నా సహోదరుడు చావకుండాను. ఆవిడ కూడా సేమ్ డైలాగ్ చెప్పింది, కానీ ఎలా చెప్పింది? నుంచుని ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంది. అంటే ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేదానికి మన పొజిషన్ కూడా ఉంటుంది. ఆ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈమె చాలా ప్రేమిస్తుంది కాబట్టి ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తుందంటే ఆయన పాదాల మీద పడిపోయి కన్నీటితో దుఃఖంతో చెప్తా ఉంది, ప్రభువా నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. సేమ్ మాట మార్త కూడా చెప్పింది, కానీ చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. చూడండి, నువ్వు ఎలా వ్యక్తపరుస్తున్నావు నీ ప్రేమని. మార్తకి ప్రేమ ఉంది కాదని నేను అన్ను, కానీ మరియ ప్రేమ ముందు మార్త ప్రేమ ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆమె చెప్పిన మాటకి ఆయన ఆన్సర్ చేశారు. ఇక్కడ మరియ తను వచ్చి తను చేసిన ఆ పనికి ఆయన కరిగిపోయి ఏం చేశాడంట? 33వ వచనం, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను. మొత్తం బైబిల్ అంతట్లో చిన్న వచనము చాలా పవర్ఫుల్ వర్డ్ ఏంటంటే యేసు కన్నీళ్లు విడిచాను. ఎందుకు ఆయన కన్నీరు వచ్చింది? మార్త ఏడ్చిందా? ఆమెం ఏడవల. మార్త ఏడవల, మరియ ఏడుస్తూ ఉందంట. ఆ మరియ కన్నీటికి అక్కడున్న యూదులందరూ కూడా కరిగిపోయి ఏడుస్తూ ఉన్నారంట. వాళ్ళందరి కన్నీటికి యేసుక్రీస్తు ప్రభు కరిగిపోయి ఈయన కూడా ఏడ్చాడంట. అసలు ఎంత వండర్ఫుల్ వర్డ్ చూడండి. నువ్వు ఏడిస్తే పక్కోడికి ఏడుపు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన ప్రభు మాత్రం నీ కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. ఆమేన్. కొంతమందికి ఏడుస్తూ ఉంటే ఎగతాళిగా ఉంటుంది, వెటకారంగా ఉంటుంది, చేతగాని వాళ్ళు అనుకుంటారు కొంతమంది ఏడుస్తూ ఉంటే. కానీ మన ప్రభు అలా అనుకునే దేవుడు కాదు. నువ్వు హృదయపూర్వకంగా ఆయన పాదాల మీద పడి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన కరిగిపోతారు. ఆయన నీతో కలిసి ఏడ్చే దేవుడు. మీన్ నీతో కలిసి సహానుభవం కలిగిన దేవుడు. సో ఆమె ఉత్తమమైన పాదాలను పట్టుకోవడం నేర్చుకుంది. ఆమె ఆ కన్నీటిని, ఆ దుఃఖాన్ని వెల్లడి చేసినప్పుడు ఆమె కన్నీటికి శాశ్వతమైన పరిష్కారంగా యేసుక్రీస్తు ప్రభు లాజరు లేచి బయటికి రా అన్నారు. ఒక గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. మరియా నిజంగా ఆమె ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చింది. ఈరోజు మన ప్రేమ ఎలా ఉంది? ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? కన్నీటితో ఆయన పాదాల దగ్గర కడుగుతూ ఉన్నామా? ఏదో మొక్కుబడి ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం. సో కంచి ప్రార్థన చేసేసుకోవడం, మన సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టేసేయడం, ఆమె నన్ను ప్రభు అని చెప్పేసేయడం, వచ్చేయడం అంతే గ్రూప్కి. సో ఆయన ఏం చెప్తున్నారు? ఈరోజు నీకోసం దేవుడు ఏమనుకుంటున్నారు? ఆయన నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మౌనంగా ఆయన పాదాల చెంత కూర్చుని, ప్రభు మీరు నాతో మాట్లాడండి. ఎస్ లార్డ్, నేను వింటున్నాను. సమయాలు చెప్తారు కదా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవియ్యి ప్రభువా అని అడుగుతున్నామా మనం? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవియ్యి ప్రభువా అడుగుతున్నామా? చాలా తక్కువ మంది ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు, కానీ దేవుడు అందరి నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నీ దాసురాలు ఆలకిస్తుంది, ప్రభు ఈరోజు ఏంటి నీ చిత్తం? నాతో మాట్లాడండి, నాకు సెలవియండి ప్రభు అని వినడానికి నేను రెడీగా ఉన్నా. మన సోద ఎంతసేపు మన మాటలు, మన ప్రేయర్ రిక్వెస్ట్లు, మన ప్రార్థనలు ఇవే సరిపోతున్నాయి. అసలు దేవుడు ఏమనుకుంటున్నారు నీకోసం? నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తున్నావు? నీ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు? అది చాలా 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 ముఖ్యమైనది. ఇంకొక సందర్భాన్ని కూడా మనం ఇక్కడే చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ కూడా మార్త మరియలు కనబడతారు. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు.
అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను. ఇక్కడ కూడా ఆమె పాదాలు యేసుక్రీస్తు పాదాల దగ్గరే ఉంది. సో ఆమె ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందంట? కాస్ట్లీయెస్ట్ అత్తరు, చాలా విలువైన పర్ఫ్యూమ్ కొన్నదంట. కాస్ట్లీయెస్ట్, ఇంకా ఆ సంవత్సరం అంతా కష్టపడి పోగు చేసిన డబ్బులతో ఒక విలువైన అత్తరు బుడ్డి కొన్నదంట. అచ్చ జటామాంసి అత్తరు కొనుక్కుని వచ్చి ఆమె ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. ఆ బుడ్డి పగలగొట్టి దానిలో ఉన్న అత్తరిని ఆయన పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి ఆమె ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది. ఆమేన్. 3 సందర్భాల్లో కూడా మీరు చూడండి, ఆమె యేసుక్రీస్తు పాదాల చెంతే ఉంది. ఆమేన్. ఆమె ఎంచుకున్న ఒక మంచి ప్లేస్. అందుకే ప్రభు అన్నారు, అది ఆమె నుంచి ఎన్నటికీ తీసివేయబడదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట లూకాసు వార్తలో ఒక్కసారి చదువుతాను చూడండి. లూకాసు వార్త 10, అమ్మ అందరూ మ్యూట్ చేయండి. లూకాసు వార్త 10:42 మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందంటే ఏంటా ఉత్తమమైనంటే ఆయన పాదాల దగ్గర కూర్చునే ఆ ఉత్తమమైన పని చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. నువ్వు ఎంత పరిచయం చేసినా నీ పరిచయలో ఉన్న వాళ్ళు ఈరోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. నీతో ఉన్న వాళ్ళు ఈరోజు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. నీ భర్తే నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. చెప్పలేం దేవుడు ఎవరిని పిలుచుకుంటారో, ఎప్పుడు పిలుచుకుంటారో, ఏ పరిచయం ఎప్పుడు ఆగిపోద్దో, ఏం జరిగిద్దో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత నువ్వు కూర్చోవడం నేర్చుకున్నావంటే అది నీకు స్థిరమైందంతే. ఇంకా నీ జీవితంలోంచి అది ఎవ్వరూ తీసివేయలేరు. ఇప్పటికీ శాశ్వత యుగ యుగాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత నీ ప్లేస్ ఉంటుంది. ఆమేన్. అది ఎన్నటెన్నటికీ తీసివేయబడదు. ఇది నీ ప్రేమను బట్టి నువ్వు ఎక్స్ప్రెస్ చేసే విధానం. అంటే అందరూ ఆయన పాదాల చెంత కూర్చోలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాదాలు ఎక్కడ కనబడుతున్నాయండి నాకు అని మీరు అనొచ్చు. ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీ హృదయం ఎలా ఉంది, నీ ప్రేమను దేవునికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, అది చాలా చాలా ముఖ్యం. చాలా చాలా ముఖ్యం. సో ఆయన పట్ల మన ప్రేమ నిజముగా మనం కలిగి ఉంటే, ఈ మరియ ఎట్లా అయితే ఉత్తమమైన దాన్ని ఎంచుకుందో అలా మనం కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటాం. దావీదు జీవితంలో చూడండి, ఆయన దేవుని చాలా ప్రేమించారు. ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? పాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తా, పాటలు పాడుతా, కీర్తనలు పాడుకుంటూ ఉండేవాడంట. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క వేలో దేవుని నడిపిస్తారు. సో అందరూ ఇంకా కన్నీరు కారుస్తా పాదాల చెంత కూర్చోండి కాదు నేను చెప్పేది. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, నువ్వు పాటలు పాడుతూ దేవుని స్తుతించవచ్చు, లేకపోతే స్తుతులు చెప్పుకుంటూ దేవుని స్తుతించవచ్చు. నీ ప్రేమ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నాకు ప్రేమ చాలా ఉందండి, కానీ నేను ఏది ఎక్స్ప్రెస్ చేయను అంటే, ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. నీ హృదయం ఎలా ఉందో దేవుడు చూస్తున్నారు. ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేరు నన్ను అడిగితే. ఆమేన్. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాగానే మార్త పరిగెట్టేసింది, కానీ మరియు పరిగెట్లా. ఎందుకు పరిగెట్లా? ప్రేమలో అలగడం కూడా ఉంటుంది. ప్రేమించే వ్యక్తి కోపిస్తాడు. ఒక్కొక్కసారి కోపం వస్తుంది కదా, మనం పిలిచిన వెంటనే ప్రేమించే వ్యక్తి రెస్పాండ్ అవ్వలేదు, చాలా కోపం వచ్చేస్తుంది. నేను ఇన్నిసార్లు పిలుస్తున్నా ప్రభు ఎందుకు రాలేదని ఆమె కోపం వచ్చింది. అది కూడా ప్రేమతో కూడిన కోపమే. నిజంగా నేను దేవుని మొహం చూడని పొండి అని అనలా. ప్రభు నీ కోసం వెయిట్ చేస్తున్నారనగానే వెంటనే లేచి పరిగెట్టుకుని వచ్చిందంట. పరిగెట్టుకుని వచ్చి ఆయన పాదాల మీద పడిపోయిందంట. సో ప్రేమలో ఆ కోపం ఉంటుంది, అలగడం ఉంటుంది, మరలా ఓదార్చుకోవడం ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది 12వ అధ్యాయంలో ప్రేమలో త్యాగం ఉంటుంది. ఆమేన్. కోపమే కాదు, త్యాగం కూడా ఉంటుంది. ఆమె సంవత్సరం నుంచి స్టోర్ చేసుకున్న డబ్బులన్నీ పెట్టి ఆ అత్తరుబుడ్డిని కొని తను ఆ త్యాగపూరితంగా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది. త్యాగపూరితంగా. ఈరోజు మనము
ప్రేమలో త్యాగం చేయట్లా. ఏంటి త్యాగం చేయట్లేదంటే, మనకున్న టైంని ఆయన పాదాల చెంత పెట్టి 1-to-1లో మనం కాంటాక్ట్ చేస్తూ దేవుని సన్నిధిలో కొంత సమయము ఆయనతో ఏకాగ్రతగా గడపలేకపోతున్నాం. అదే ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని త్యాగాలు చేస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని అడుగుతారు. ఏమని అడుగుతారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. మొట్టమొదటిగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడుగుతారు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు చేపలు పట్టేయడంలో, కానీ ఏమీ సంపాదించలేకపోతున్నాడు. ప్రభు వచ్చి ఆయన ఆకలి తీర్చి ఆయన అడిగిన క్వశ్చన్, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. రెండోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఎస్ లార్డ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మూడోసారి అడిగినప్పుడు ఆయన కోపం వచ్చేసిందంట. నీకే తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నానా లేదా అని. ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, నువ్వు నా గొర్రెలను కాయము. నువ్వు పరిచర్య చేయాలంటే ఫస్ట్ క్వాలిఫికేషనే దేవుని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది పరిచర్య చేస్తున్నారు, కానీ ఫస్ట్ క్వాలిఫికేషన్ లేదు. ఫస్ట్ ఆజ్ఞ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయట్లేదు. ఆజ్ఞను అతిక్రమించి పరిచర్యలోకి వెళ్ళిపోతున్నారు. ఆజ్ఞను త్రోసివేసి దేవుని కోసం మనం ఏదో చేస్తున్నాం అన్న ఫీల్లో ఉన్నాం. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎందుకు ప్రభు ఆ క్వశ్చన్ అడిగారు? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడు పేతురు గారు. తర్వాత కన్నీటితో పశ్చాత్తాపడ్డారు, ప్రభువుని అంగీకరించారు. మరలా తప్పిపోయే పరిస్థితులు వచ్చినాయి. మరలా చేపలు పట్టుకోవడానికి ఆయనే వెళ్ళిపోయాడు. ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్న పేతురు గారిని దేవుడు ఎలా వాడుకోవాలని ఆశపడ్డారంటే, సంఘ స్థాపకుడుగా వాడుకోవాలి అంటే ఆయన పరిచర్లో బలంగా నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతూ మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతున్నారు ప్రభు అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, వీరందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు 1-to-1 దేవుడు ఇదే మాట నిన్ను నన్ను అడిగితే, వీళ్ళందరికన్నా ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు మనం ఏం చెప్తాం? ఎస్ లార్డ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన చెప్పే ప్రతి పని తూచా తప్పకుండా చేస్తాం. మనం ఒక పొల్లు ఒక అక్షరం మిస్ అవ్వకుండా చేస్తాం. ఆయన చెప్తున్న పని ఏంటంటే, నువ్వు నా గొర్రెలను మేపు అంటున్నారు. అంటే ఫస్ట్ దేవుని ప్రేమిస్తే రెండవది ఆయన పరిచర్లోకి మనం వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ దేవుని ప్రేమించాలి, ఆ ప్రేమ తర్వాత పరిచర్య. దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు పరిచర్య చేస్తే అది నిష్ఫలము, నిష్ప్రయోజనం. దానివల్ల ఏం యూజ్ ఉండదు. నువ్వు 100 మంది కోసం ప్రార్థన చేయి, ఉపయోగం ఏం లేదు. ఫస్ట్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా, అది చాలా 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 ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన కొన్ని క్వశ్చన్స్ మనల్ని ఈరోజు అడుగుతూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఫస్ట్ నువ్వు ప్రేమిస్తే నెక్స్ట్ నువ్వు చేసేది ఏంటంటే, నీలో ఒబీడియన్స్ కనబడుతుంది, విధేయత. దేని పట్ల? దేవుని వాక్యం పట్ల విధేయత. నువ్వు ఎంత పరిచర్యన చేయి, మొట్టమొదటిగా బేసిక్ స్టెప్స్ ఇవి ఫుల్ఫిల్ అవ్వకుండా నువ్వు పరిచర్లోకి వెళ్ళావంటే వేస్ట్ నన్ను అడిగితే. నువ్వు నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు నా ఆజ్ఞలు గైకొంటావు. దేవుడు ఆజ్ఞలు ఏమిచ్చారు? మొదటి ఆజ్ఞ నువ్వు నన్ను ప్రేమించాలి, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఖచ్చితంగా ఫాలో అవుతావు, దాంట్లో ఇంకా నో డౌట్. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే ఈ 2 ఆజ్ఞలు ఖచ్చితంగా ఫాలో అవుతావు. ఆమేన్. నెక్స్ట్ వన్, 16వ అధ్యాయం అదే యోహాను సువార్త 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆమేన్.
ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తూ ఉంటే తండ్రి ప్రేమ కూడా మీరు పొందుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించే ప్రతి బిడ్డ ఆయన ఏం చేసినా నా మేలు కొరకే అని నమ్మాలి. ఆమేన్. దేవుని ప్రేమించే బిడ్డ ఆజ్ఞలు ఫాలో అవడమే కాదు, దేవుని ప్రేమించే బిడ్డల జీవితాల్లో ఏం జరిగినా అది నీ మేలు కొరకే అని నమ్మాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది దేవుడిని నన్ను ప్రేమిస్తున్నారమ్మా అని అంటారు, నేను కూడా దేవుని ప్రేమిస్తున్నానమ్మా అంటారు. మరి దేవుడు ఎందుకో ఇలా చేస్తున్నాడు మరి నా జీవితంలో, వెంటనే నెగిటివ్ వర్డ్. దేవుడు ఎందుకో ఇలా చేస్తున్నాడు. కొన్ని ఆలస్యాలు జరగవచ్చు, కొన్ని ఉపద్రవాలు జరగవచ్చు, కొన్ని దుర్ఘటనలు జరగవచ్చు. సంథింగ్ ఏది జరిగినా సరే దేవుని ప్రేమించే వ్యక్తి అంతా నా మేలుకే, అంతా నా మంచికే. ఏది నాకు వ్యతిరేకంగా దేవుడు చెయ్యరు అని నమ్మాలి. నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యమైనది. నువ్వు ప్రేమిస్తే నువ్వు నమ్ముతావు దేవుణ్ణి. ప్రేమించిన ప్రతి వ్యక్తిలో నమ్మకం అనేది ఉంటుంది. నువ్వు నమ్మితే దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం. నీకు నమ్మకం లేదా, నువ్వు నిజమైన ప్రేమను దేవుడి అట్లా కలిగి లేవు. దేవుడు ఏది చేసినా నా మేలుకే నువ్వు నమ్మట్లా. సో ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా మన మధ్యలో ఉంటే సరి చేసుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 7వ అధ్యాయము 47వ వచనం. 7:47 నేను చదువుతున్నా. లూకాసు వార్త 7:47. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. ఆమెన్. ఇక్కడ ఒక స్త్రీతో దేవుడు చెప్తున్నారు, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా ప్రాబ్లం లేదు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించడం మొదలు పెడతావో నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. చాలామందిలో ఈ అపరాధ భావం అనేది తొలిచివేస్తూ ఉంటుంది. ఎంత దేవుని సన్నిధిలో ఉన్నా, ఎంత ప్రార్థనా పర్రాలైనా దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, నేను ఈ తప్పు చేశాను అని ఒక గిల్ట్ కాన్షియస్ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. నేను తెలిసి తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి మరియవలే కన్నీటితో ఆయన పాదాలు కడిగి, ప్రవ్వా మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా పాపముల నిమిత్తమే మీరు సిలువలో మరణించారు, మీరు వాటిని కొట్టివేశారు, నేను నమ్ముతున్నానని కన్ఫెస్ చేసి ఆయన మొదటిగా ప్రేమించడం మొదలు పెడితే మన విస్తారమైన పాపాలు క్షమించబడతాయంట. ఈరోజు చాలామంది పాపదోషణ ఆ నేరారోపణలోనే కొనసాగుతూ ఉన్న వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఆ నేరారోపణ, దోషారోపణ అవన్నీ పోవాలంటే ఫస్ట్ నువ్వు దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. ఫస్ట్ నువ్వు ఎంత ప్రేమిస్తే అంత క్షమించబడతావు, అంత ప్రేమించబడతావు దేవుడితో. దేవుడు ఎంతైనా ప్రేమిస్తున్నారు, కానీ ఆయన ప్రేమను మనం పొందుకోవడానికి మన సైడ్ నుంచి మనం కూడా ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తాం అంత లోబడతాం, అంత పాప క్షమాపణ పొందుకుంటాం. అక్కడ దేవుడు చెప్పిన మాట, ఎవరికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెముగా ప్రేమించును, ఎవరికి విస్తారమైన పాపాలు క్షమించబడిన వారు విస్తారంగా ప్రేమిస్తారంట. ఇది 100% నా జీవితంలో నేను రుచి చూచి ఎరిగాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా విగ్రహారాధన, ప్రభువా ఎంత అందరికన్నా ఘోరమైన పాపని నేను అని అనుకునేదాన్ని. కానీ ఎంత పాపం చేశామో దేవుని సన్నిధికి వచ్చాక అర్థమైన తర్వాత అంత పశ్చాత్తాపడితే, అంతగా దేవుని ప్రేమించడం మొదలు పెడితే అంత క్షమాపణ నేను అనుభవిస్తున్నాను. ఆమేన్. ప్రేమించే వ్యక్తిగా ఆ క్షమాపణ యొక్క ఆ అనుభవం అనేది తెలుస్తుంది. దేవుడు నన్ను ఎంత క్షమించారు కాబట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే ఎక్కడ ఉండవలసిన దాన్ని. అసలు దేవుడు ఏంటి, నేనేంటి, ఒక హిందూయిజంలోంచి దేవుడు నన్ను పిలుచుకోవడం ఏంటి, ఇక్కడ నిలవబెట్టడం ఏంటి, దేవుడి గురించి మాట్లాడడం ఏంటి, అసలు దేవుడు అంటే వద్దు
అని రిజెక్ట్ చేసిన దేవుడు నన్ను క్షమించడం ఏంటి? అసలు అద్భుతంగా ఉంటుంది ఆయన ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకుంటే. ఎలాంటి పాపనైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. సో మన సైడ్ నుంచి మనము ఎంత విస్తారమైన పాపాలు చేసినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు దేవుని నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఆమేన్. ప్రేమించే వ్యక్తి ఆజ్ఞలకు లోబడతారు. ప్రేమించే వ్యక్తి దేవుళ్ళో నమ్మకం పెట్టుకుని ఉంటారు. ప్రేమించే వ్యక్తి పాప క్షమాపణ అనుభవిస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొని ఉన్నాము. ఆమేన్. సో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఇంకొంచెం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడం మొదలు పెడితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎందుకు బలవంతం చేస్తుంది అంటే, ఆయన మనందరి పాపముల నిమిత్తం చనిపోయారు. ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు క్రీస్తులో నేను నూతన జీవం పొందాను కాబట్టి ఇప్పుడు నేను క్రొత్త జీవితం జీవించాలి. పాతవి గతించిపోయినాయి. పాత స్వభావము, పాత లక్షణాలు, పాత జీవితము, పాత అలవాట్లు, పాత పద్ధతులు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం క్రీస్తులో ఎవరము అంటే నూతన సృష్టి. ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇప్పుడు అంతా ఏముందంట? నూతనత్వం, క్రొత్తది. ఇప్పుడు నా జీవితం ఎందుకోసం జీవిస్తున్నానంటే, నా కోసం తిరిగి లేచిన క్రీస్తును కొరకే నా జీవితాన్ని సమర్పించుకున్నానని పౌలు గారు చెప్తున్నారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే ఆయన స్టేట్మెంట్. నువ్వెవరి కోసం జీవిస్తున్నావు? మనమైతే బ్రతుకుట నా పిల్లల కోసమో, లేకపోతే నా భర్త కోసమో, లేకపోతే జాబ్ కోసమో, డబ్బు కోసమో, సంథింగ్ ఏదో ఉంటుంది. క్రీస్తు కన్నా ఎక్కువగా ఏదో ఒక దాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. తెలియదు మనకి ఇది తప్పు అని కూడా తెలియదు. మనం దేనికోసం బ్రతుకుతున్నాం? ఈరోజు నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? దేవుడు క్వశ్చన్ అడిగితే మనం ఏం ఆన్సర్ చెప్తాం? బ్రతుకుడు క్రీస్తు కోసమే అని చెప్పి మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడిని అబద్ధీకుని చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు నిజంగా క్రీస్తు కోసం బ్రతికే వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుందంటే నూతన సృష్టి. సమస్తము దేవుని కోసమే, దేవునితో సమాధానపరచబడి దేవుని కోసం జీవించాలని నువ్వు నిర్ణయించుకుంటే ఏం చేయాలంటే పాతవి గతించిపోవాలి. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత బంధాలు, పాతవన్నీ మనల్ని వెంబడించకూడదు. పాత స్వభావము, పాత క్రియలు మనలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? నూతన సృష్టిగా ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని ఫాలో అవుతావు. ఒకవేళ అవ్వట్లేదు అంటే ఈరోజు నీ ప్రేమ నిజమైనది కాదు. ఈరోజు ఒకసారి చెక్ చేసుకుందాం. మార్తలాగా ఉన్నామా, మరియలాగా ఉన్నామా? పరిచర్య చేయాలి, కరెక్టే. కానీ ప్రభు కన్నా గొప్పగా మనం పరిచర్య చేసేకూడదు. ప్రభుతో ఉన్న 1-to-1 కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. ఆయన పాదాల చెంత కూర్చునే అనుభవం, ఆయన పాదాల చెంత నేర్చుకునే అనుభవం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్తారు, ఈమె నన్ను అభిషేకించింది. దేనికోసం? భూస్థాపన కోసం ఈమె నన్ను అభిషేకించింది అని చెప్తున్నారు. ఎలా అభిషేకించింది ఆమె? ఎలా తెలిసింది ఆమెకి? యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మరణానికి వెళ్తున్నాడు. ఆయన పస్కాకి ముందు 6 రోజుల ముందు జరిగిన సంఘటన అది.
ఆయనకు ముందు ఒక 6 డేస్లో ఆయన మరణించబోతా ఉన్నాడు, సిలువకి ఎక్కబోతా ఉన్నాడు. ఆయన సర్వప్రపంచ మానవాళి పాప పరిహారార్థమే బలి అర్పించబడిపోతా ఉన్నాడు. ఆయన అభిషేకించాలి. ఎలా తెలిసింది ఆవిడికి? ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంది కాబట్టి, ఆయన బోధ విన్నది కాబట్టి ఆమెకు ఆ విషయం అర్థమైంది. అదే మార్త, ఆమె ఉపచారం చేయడంలోనే బిజీగా ఉందంట. 12వ అధ్యాయంలో కూడా ఆవిడ చేసే పని ఉపచారమే. కానీ ఆయన గురించిన జ్ఞానం ఆవిడ సంపాదించుకోలేదు, మార్త సంపాదించుకోలేదు. మరియ ఆయన పాదాల చెంత కూర్చుంది కాబట్టి మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడదు. ఆమె ఆ అభిషేకించింది, అది ఇప్పటికీ స్టిల్, అది ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమెను ఘనముగా ఎంచుతారు. అది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన బిరుదు ఆమెకి. ఈరోజు దేవుడు నీకోసం నా కోసం ఏమనుకుంటున్నారు? మొట్టమొదటి ఆజ్ఞ మనం అతిక్రమిస్తే నిజంగా దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి మనకి అవకాశమే లేదు. మొదటి ఆజ్ఞ, మొదటిగా దేవుని ప్రేమించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా రెండో ఆజ్ఞకి లోబడిపోతాం. ఫస్ట్ ఆజ్ఞకి లోబడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా రెండో ఆజ్ఞకి లోబడిపోతాం. దేవుని ప్రేమించే ఏ వ్యక్తి ఎదుటి వారిని క్షమించలేని మనస్తత్వం కలిగి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు రూపంలో చేయబడ్డాం. ఇప్పుడు నన్ను చూస్తే క్రీస్తు కనబడాలి, మిమ్మల్ని చూస్తే క్రీస్తు కనబడాలి. ఒక క్రీస్తు ఇంకో క్రీస్తుని ద్వేషించరు కదా. సో ప్రభుని ప్రేమించే వ్యక్తి ఆల్వేస్ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ఒక మనిషిని ఇంకో మనిషి ద్వేషిస్తున్నారంటే మనల్ని మన పోలిక చొప్పున, దేవుడి పోలిక చొప్పున మనం చేయబడ్డాం కాబట్టి దేవుణ్ణే ద్వేషిస్తున్నామని అర్థం. అందుకే శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పిస్తూ మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములు క్షమించుము అని దేవుడు నేర్పించారు. ఎందుకు? దేవుడి సన్నిధిలో మనము క్షమించబడిన వ్యక్తులుగా ఉన్నాము అంటే దేవుడి పోలికలో ఉన్న ప్రతి వ్యక్తిని మనం క్షమించాలి. మనం క్షమిస్తే ఆయన క్షమిస్తారు. సో అలా నేర్పించారు ప్రభు మనకి. ఈరోజు మొట్టమొదటి ఆజ్ఞకు మనం లోబడలేక రెండో ఆజ్ఞకు లోబడలేకపోతున్నాం. ఈ ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా మనం దేవుని నుంచి డీవియేట్ అయిపోతున్నాం. సో ఆ గ్రూప్ ఈ గ్రూప్ చాలా బిజీ అయిపోయాం. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట నేను మీతో పంచుకుంటున్నాను. గ్రూప్ అంతటికీ కూడా దేవుడు చెప్పమని ఇచ్చిన మాట. మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుంచి ఎవ్వడు తీసివేయలేడు. ఎప్పటికీ అది అలా ఉండిపోద్ది. ఈరోజు మనం దేన్ని ఎంచుకుంటున్నాం? ఆయన పాదాల చెంత కూర్చోవడం మనం మొదలు పెడితే అద్భుతంగా దేవుని సన్నిధిలో ఆ యెహోవాను ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. తన దేవుని ఎరిగిన వారు, ఎరగడం అంటే ఏంటి? పర్సనల్గా తెలుసుకోవడం. ప్రభువుని పర్సనల్గా తెలుసుకున్న వాళ్ళు. దావీదు దేవుణ్ణి పర్సనల్గా ఎరిగాడు కాబట్టి యెహోవా పేరిట వెళ్ళి గొలియాతుని కొట్టారు కాబట్టి గొప్ప విజయాన్ని ఆయన పొందుకున్నాడు. తమ దేవుని ఎరిగిన వాళ్ళు, డానియల్ దేవుని ఎరిగాడు కాబట్టి సింహాల బోన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఆయన ప్రాణాలకి గురించి ఏమీ చింతలేదు ఆయనకి. ఎందుకంటే దేవుని ఎరిగారు. ఆయన ప్రేమ ఏంటో ఆయనకు తెలుసు, ఆయన కాపాడుకుంటాడని తెలుసు. షద్రకు మెషకు అబేద్నెగోలు ఎందుకు వెళ్ళారు అగ్నిగుండంలోకి భయం లేకుండా? వాళ్ళు కూడా దేవుని ఎరిగారు. సో దేవుని ఎరిగిన వాళ్ళు, ఆయన ప్రత్యక్షతను చూసిన వాళ్ళు, ఆయనకి అతి సమీపంగా ఉన్న వాళ్ళు దేనికి భయపడరు. నీలో భయం ఉంది, చింత ఉంది, దిగులుంది, నువ్వు కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు అంటే దేవుని నువ్వు సరిగ్గా ఎరగట్లేదు అంటే దేవుని సరిగ్గా ప్రేమించట్లేదు, ఆయన ప్రేమను నువ్వు పొందుకోవట్లేదని అర్థం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటల్లో ఒకవేళ మనం ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే, ఆ బిజీ షెడ్యూల్స్లో మార్తలాగా చాలా తొందరపడిపోయి యేసుక్రీస్తు ప్రభునే మీదే సణిగేసే స్టేజ్కి వస్తే ఈరోజు ఒకసారి సరి చేసుకుందాం. ప్రభు చెప్తున్నారు, నువ్వు చాలా విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడిపోతున్నావు. పని ఎక్కువైపోతే ఆటోమేటిక్గా నీరసం వస్తుంది, తద్వారా మనకి విసుగు వచ్చేస్తుంది. సో చేసే పని మంచిగా చేయలేం. ఈరోజు విస్తారమైన పనులు వద్దు, ఒకే ఒక్కటి ఉత్తమమైంది, యేసుక్రీస్తు ప్రభు పాదాలు. అది పట్టుకోవడం మనం మొదటగా నేర్చుకుందాం. పర్సనల్గా దేవుడు నిన్ను నన్ను సంధించాలని ఆశపడుతున్నారు. క్వైట్ టైం మిస్ అవ్వద్దు, పర్సనల్ ప్రేయర్స్ మిస్ అవ్వద్దు. దేవునితో ఎప్పుడు కాంటాక్ట్లో ఉందాం. ఆయన స్తుతించి ఆరాధించడంలో మరియ వలె ఆయన మాట విని ఆయన బోధించినది మనం అర్థం చేసుకుని
ఆయన రాజ్యం కొరకు, ఆయన రాజ్యం కట్టడం కొరకు పేతురు గారి వల్ల ఆయన గొర్రెలు కాయడంలో, ఆయన పనిలో నిమగ్నమై ఉందాం. తద్వారా దేవుడు మనందరినీ బలంగా వాడుకుని ఆయన కొరకు మహిమా కార్యాలు జరిగించుకున్నట్లు దేవుడు దీవించునుగాక. దేవుడి వాక్య భాగాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.